హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చి అదే ఒక మదర్ ఇద్దరు కిడ్స్ సూసైడ్ చేసుకున్నది కదా ఆమె, లైక్ ఇద్దరు కిడ్స్, గ్రోనప్ కిడ్స్, టీనేజర్స్. సో ఈ వీడియో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నేను చేయడానికి, ఒకటి ఆమె ఎందుకు ఇట్లా చేసి ఉంటుంది అన్నది స్పెక్యులేషన్స్, కన్క్లూడ్ చేయలేము, మనకి ఎంటైర్ స్టోరీ తెలియదు కాబట్టి. బట్ నాకు ఏమనిపించింది చెప్తా. అండ్ ఇంకోటి మెసేజ్, సో హౌ టు కంట్రోల్ అండ్ అది అని చెప్పి అట్లా అనిపించిన వాళ్ళకి, రైట్? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మదర్స్ ఏం చదువుకొని ఒక మదర్ కూడా ఒకవేళ హస్బెండ్ బ్యాడ్ అయితే లేకపోతే హస్బెండ్ చనిపోయినా కూడా సో పిల్లల్ని లైక్ చిన్న పిల్లల్ని కూడా చదివించి పెద్ద చేసి ఫారెన్ పంపించిన మదర్స్ కూడా ఉన్నారు. ఓకే, సో అట్లాంటిది ఏ మదర్ భయపడదు పిల్లల్ని చూసుకోవడానికి. ఓకే, ఐ కెన్ టేక్ కేర్ అన్నట్టు ఉంటారు, రైట్? సో అట్లాంటిది ఒక మదర్ ఇంత పెద్దగా అయిన కిడ్స్ని, ప్లస్ తను చదువుకుంది అండ్ ఐటీలో ఉంది అని చెప్పి విన్నా నేను. అండ్ ఇంత మంచి ప్రొఫెషన్లో ఉండి అంత చదువుకొని కూడా ఆమెకి ఎందుకు ఆ ఫీలింగ్ రాలేదు నేను చూసుకోగలుగుతా అని, అదొక క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమె ఫ్యామిలీ ఫెయిల్ అయ్యారు, ఈమె హస్బెండ్ ఫ్యామిలీ ఫెయిల్ అయ్యారు, వీళ్ళ హస్బెండ్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఫ్రమ్ వాట్ వి సీ కన్క్లూడ్ చేయట్లేదు. ఎందుకు అట్లా అన్నా అంటే ఈమె చనిపోయిన తర్వాత కిడ్స్ని ఇంకెవరు చూసుకోరు అన్న థాట్ వచ్చింది ఆమె మైండ్లోకి. అంటే నేను పోతే నా తర్వాత ఇంకా పిల్లల్ని ఇంత మంచిగా ఎవరు చూసుకోరు అని. వెరీ ప్రొటెక్టివ్, రైట్? సో నా హస్బెండ్ చూసుకోడు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకోదు, నా ఫ్యామిలీ కూడా చూసుకోదు ఇంత మంచిగా అన్న ఫీల్ ఆమెకు వచ్చి ఉంటుంది. సో వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారనే అనుకోవాలి, మనకు తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మొన్న అన్నట్టు ఒక వీడియో చేశా, డిస్టెన్స్ రిలేషన్స్, లైక్ పెళ్లి చేసుకునేదే కంపానియన్షిప్, లవ్, ఎఫెక్షన్ గురించి. పెళ్లి చేసుకుని వాళ్ళ హస్బెండ్ ఎక్కడ 10 సంవత్సరాల నుండి దుబాయ్లో ఉన్నాడంట. సో ఈమె ఇక్కడ ఉంటుంది అన్నట్టు విన్నా నేను. ఇదే లైక్ అప్పుడప్పుడు వచ్చిపోవడం చుట్టాల్లాగా, అది దట్ రియల్లీ డజంట్ వర్క్ యాజ్ ఎ రిలేషన్షిప్. ఓకేనా, అది చుట్టాల్లా ఉంటుంది. సో అందుకే అది కూడా కరెక్ట్ కాదు అని నేను మొన్న వీడియో చేసిన ఆల్రెడీ ఒకటి, ఈ ఇన్సిడెంట్కి ముందే. అది కూడా రీజన్ అయి ఉండొచ్చు ఆమెకి, లోన్లీనెస్ అది ఇది అనిపించింది. లేదు అంటే వాళ్ళ హస్బెండ్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు అక్కడ, లేదంటే ఈమెను ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. వీ డోంట్ నో. చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడొద్దు కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్విస్ట్స్ ఇన్ ఇట్, లైక్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే నేను ఏం చెప్పాలనుకుంటా అంటే, ఎవరైనా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లోకి వెళ్తే ప్లీజ్ డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. ఇట్లా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఓకే, నీతులు చెప్పేవాడు ఎవడని చెప్తాడు, అడ్వైస్లో అవతలు ఇవ్వడం ఈజీ, బట్ బీయింగ్ ఇన్ యువర్ షూ ఈజ్ డిఫరెంట్. అనిపిస్తుంది, డబ్బు ఉన్నోడికి లేనోడికి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అనిపిస్తుంది ఇట్లా చేసుకోవాలని. కానీ ఆల్వేస్ దెర్ విల్ బి అ గుడ్ టైమ్, బ్యాడ్ టైం పోతుంది, గుడ్ టైం వస్తుంది. ఆ హోప్లో మనం ఉండాలి, ఆ ఫెయిత్, హోప్ అనేది ఉండాలి. ప్లీజ్ ఇట్లాంటివి చేయకండి, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. So okay, isolate yourself from the family and friends who don't care about you, but you can be on your own and still be fine. Okay, thank you.